నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎందుకు? ఏం నమ్మమన్నాడు ఆయన? చూడండి 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిన ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్ముచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క మహిమ ఎక్కడ బయలుపరచబడుతుందంటే ఆయన పునరుత్థానము అని ప్రకటిస్తున్నాడు. నేను లాజర్ను లేపుతాను, లాజర్కి పునరుత్థానాన్ని ఇస్తాను అని చెప్పట్లేదు ఆయన. లేకపోతే నేను చనిపోయి తిరిగి లెగుస్తాను అనే విషయం కోసం కాదు మాట్లాడేది. తిరిగి లేపడం అనేదే నేనే పునరుత్థానాన్ని. ఇంకో మాటలు ఆయన అంటా ఉన్నాడు, నేనే దేవుణ్ణి, నేనే జీవాన్ని, నేను జీవం ఇచ్చేవాడిని, నేను జీవం కలిగిన వాడిని కాదు, అసలు జీవమే నేనే జీవాన్ని, నేనే పునరుత్థానాన్ని. కనుక మీరు విశ్వాసం ఉంచాలి అని చెప్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ చనిపోయిన లాజరు కోసం కాదు ఈ 11వ అధ్యాయం రాయబడింది. విశ్వాసం ఉంచాల్సినటువంటి మార్త కోసం ఈ విషయాలు రాయబడింది. విశ్వాసం ఉంచాల్సిన నీ కోసం నా కోసం రాయబడింది. యేసు ప్రార్థన చేస్తున్నాడు, అంత మాత్రం కదా ఆయన పునరుత్థానము అని తెలియజేస్తున్నాడు. నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఆయనే జీవం, ఆయనే పునరుత్థానము, ఆయన అంటే యూదుల యొక్క విశ్వాసంలో ఏంటంటే పునరుత్థానము అంటే ఒకానొక దినాన చనిపోయిన వాళ్ళందరూ లేపబడతారు అని. అవును ప్రభువా నేను నమ్ముతున్నాను అందామె. యేసుక్రీస్తు అన్నాడు, ఇప్పుడు మీ తమ్ముడు లెగుస్తాడు. ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే బాగున్నావు అని ఆమె వెనక్కి చూస్తాను. యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, ఎప్పుడో ఉన్న పునరుత్థానం చూడు, నేను ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడు ప్రజెంట్లోనికి తీసుకొని రాబోతున్నాను. నమ్ముతావా? క్రైస్తవ విశ్వాసం అదే. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. మనం ఎప్పుడో జరగాల్సినటువంటి భవిష్యత్తులో అంత్యదినమందు జరగాల్సినటువంటి పునరుత్థానాన్ని, అంత్యదినమందు ఉండేటువంటి జీవాన్ని యేసునందు విశ్వాసం ఉంచినోడు ఇప్పుడే అనుభవిస్తాడు.